దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. చాలు. ఏముందండి పేరలో చంపివేయుడి అన్నది కాబట్టి ఏముందండి? క్రైస్తవుడు చంపివేయవలసినవి అన్నాడు. ఇప్పుడు కావున భూమి మీద నుండి అవయవములను కావున అన్నాడు కాబట్టి ఏం హెడ్డింగ్ పెట్టాలి? అంతే. మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే వీటిని చంపేయండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారు చంపవలసినవి. క్రీస్తుతో కూడా లేపబడిన వారు చంపివేయవలసినవి లేక చంపవలసినవి. యేసుక్రీస్తుతో పాటు లేపబడిన వారు చంపివేయవలసినవి. వాతావరణం లేదు, బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా మన బాడీలో ప్రవేశిస్తే ఆ బ్యాక్టీరియా మనం చంపేస్తుంది. అంటే మనం కొంచెం ముందు తొందరపడి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఆ బ్యాక్టీరియాని చంపేసి మందులు ఇస్తారు. యాంటీబయాటిక్స్ అంటే ఆ మందులు ఇస్తారు. ఆ మందులు వేసుకున్నప్పుడు బ్యాక్టీరియా చేస్తారు. అప్పుడు మనం బతుకుతాం. ఆ బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా మనం చంపేస్తుంది. చంపొద్దండి, చంపొద్దండి. కావాల్సినంత బ్యాక్టీరియా ఉందండి. అందుకే అసలు ఎక్కువ చేతులు కడుక్కోవాలి. ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలి. మురికి చేతితో ఏది తినకూడదండి. మామూలు నీళ్ళు నోట్లు వేసుకోకూడదండి. పైన ట్యాంక్ నుంచి వచ్చే నీళ్ళు నోట్లు వేసుకోకూడదండి. నువ్వు తాగే నీళ్ళే నోట్లో వేసుకోవాలి. మనం తాగే నీళ్ళు నోట్లు వేసుకోకూడదండి. నేను ఎప్పుడూ మానేశాను. నేను తాగే నీళ్ళే నోట్లు వేసుకుని నోటు బుక్కలించడం కూడా మంచి నీళ్ళతోనే బుక్కలిస్తాను. ఆ పైన వచ్చిన ట్యాప్తో ఎప్పుడు మానేశాను. ఇంకా చాలామంది ట్యాప్ నీటితో నోరు కడుక్కుంటాం కదా, కడుక్కోకూడదు. మీరు తాగే నీటితోనే నోరు కడుక్కోవాలి. మొన్న మా మనవాడు ఫ్రెండ్ మీద పట్టుకుని బ్రష్ చేసుకుని పట్టుకెళ్ళాడు. ఆనందం అయిపోయింది అన్నారు. ఫిల్టర్ నీటితోనే బ్రష్ చేసుకుని మొక్క కడుక్కోవాలి. చాలామంది మామూలు నీటితో కడిగేసుకుని ఫిల్టర్ నీటితో తర్వాత అవుతారు. ఫిల్టర్ నీటితోనే మొక్క కడుక్కోవాలి. ఫిల్టర్ నీటితోనే నోరు పుట్టించాలి. ఫిల్టర్ నీటితోనే నీ గ్లాసు, నీ చెప్పు, నీ ప్లేటు, నీ స్పూన్ కడుక్కోవాలి. మామూలు నీటితో కడకూడదు. మామూలు నీళ్ళు కంటే మన శుభ్రంగా పొడి కొట్టుతో తోడవాలి. అప్పుడు బ్యాక్టీరియా ఉండదు. పాడమండి ఎవరన్నా సైంటిస్ట్ పెడదాం. ఈ పాట చెప్తాను. ఎంత బయాలజీ వాళ్ళు ఏదో సైన్స్ టీచర్ పెడదాం. ఓ రోజు క్లాస్ పెట్టేద్దాం. అయితే అజ్ఞానంగా బతికేస్తున్నామండి. పిల్లలు కూడా అజ్ఞానం పెట్టేస్తున్నామండి. మొన్న ఎవరో మా ఇంటికి వచ్చారండి. పుట్టినరోజు అని మా ఇంట్లో అట్టుపడి ఉన్నాయి, అట్టుపడి ఇచ్చారు. అప్పుడు అబ్బాయి చెప్పానండి, వాళ్ళ నాన్నకాళ్ళమ్మ కూడా చెప్పాను, మనకు అట్టుపడి తింటే కూడా చేత కదండి అని. అప్పుడు నేను అట్టుపడి ఎలా కొలవాలి, ఎలా కొలుసుకుని తినాలి, దాన్ని ముట్టుకోకూడదు. కొంతమంది అది ఒలిసేసి ఎలా పడుతుంది దాన్ని తొక్కలు పడేసి, లేదు అట్టుపడి తొక్కలు ముట్టుకున్నాడు, దాన్ని మళ్ళీ అట్టుపడి ఆ చేతితో అట్టుపడి ముట్టుకున్నాడు. దానికి బూజు ఉంటుందండి. ఆ బూజు నీ చేతికి అంటున్నావు. ఆ బూజు నువ్వు అట్టుపడి కట్టించుకున్నావు. ఆ బూజు నువ్వు మింగేస్తున్నావు. మేము అందరూ మోషన్ ఎత్తి నువ్వు అట్టుపడి చేతితో పట్టుకున్నాను. చేతితో పట్టుకెక్కలేదండి. అది చెప్తే నిజమంటే ఏం వెరీ వంతులు అంటాడండి. ఓకే, అది వేరే క్లాస్ అండి. విశ్వాసి క్రీస్తు కూడా లేపబడి వాడు చంపవలసింది. ఇక్కడ కావున భూమి ఉన్న మీ అవయవములను ఈ చంపవలసినవి మనకు అవయవాలు ఏది?
భౌతిక వాంఛలను చంపవలెను. ఏమిటి భౌతిక వాంఛలు? ఒకటి జారత్వము, రెండు అపవిత్రత, మూడు కామాతురత, అయితే కాముకత్వము, నాలుగు దురాశ. ఈ దురాశని విగ్రహారాధన అన్నాడండి. అంటే అలా కాకుండా విగ్రహారాధన అయినా ధనాపేక్ష, జారత్వము, వ్యభిచారం వేరు, జారత్వం వేరు. జారత్వంలో కొనసాగుతున్న వ్యక్తి క్రీస్తు సంఘంలో కొనసాగొచ్చండి. జారత్వంలో కొనసాగుతున్న వ్యక్తి అయ్యారు. జారత్వంలో కొనసాగుతున్న వ్యక్తి క్రీస్తు సంఘంలో కొనసాగొచ్చా? మరి ఏం చేయాలండి అతను? మరి సంఘానికి వస్తే ఏం చేయాలి? తెలీదు. సరే చెప్పాము, అయిపోయింది, ఇంకా కొనసాగుతున్నాడు, ఏం చేయాలి? ఎక్కడుందండి బైబిల్లో? మొదటి కొరింథీ 10:5 ఉంది. ఓకే, మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి కదా. వెలివేసేసి ప్రేమించాలి అంతే, ముంచి ప్రేమించకూడదు. మరి ఆయన వెలివేస్తాం, ఆ కొడుకులు కూతుళ్ళు నలుగురు ఉన్నారు, మరి నాలుగురు సమస్యలు పోతారు కదా. చేత ఆయన్నే వెలివేస్తాం. కానీ మా నాన్న వెలివేస్తారని చెప్పి ఆ నలుగురు కూడా ప్రార్థన చేసి రావడం మానేస్తారు. అప్పుడు వెళ్ళిపోండి. కానీ వాళ్ళు ఎంత జ్ఞానం రావాలంటే మా నాన్న తప్పు చేశాడు, మా నాన్న వెలివేశారు, మేము ప్రార్థన కాదు. అప్పుడు నాన్న చెప్పాలి, నాన్న నువ్వు మారు మనసు పోతున్నానా, నువ్వు జాగ్రత్త మారేనా అని చెప్పాలి. అంత పెద్ద మనసు ఎక్కడ ఉందని మనకి. అసలు క్రీస్తువే గొప్పని మొదలెడతాడంటాడు. ఇది భయంకర సంగతి. కానీ జాగ్రత్తలో కొనసాగుతున్నప్పుడు చర్చికి వస్తున్నాడు. ఇక్కడ మనందరం ఆరాధన చేస్తున్నాం. దేవుడిని యెహోవా ఆ ఆరాధనని ఆగ్రహిస్తారా? ఎంత భయంకరం చూడండి. యెహోవా ఆగ్రహించిన ఆరాధన ఉంటుంది. దేవుడితో ఆటలాడకూడదండి. ఒక ఆయన నన్ను వాక్యం చెప్పడం రమ్మంటాడండి. నేను చెప్పానండి, ఆ ఆరాధన దేవుడు ఆగ్రహించి నేను నన్ను రమ్మంటాడంటే పర్లేదు నేను వెళ్ళండి. జాగ్రత్తలో కొనసాగుతున్న వాడు ఆరాధిస్తే యెహోవా ఆగ్రహిస్తాడండి ఆరాధన. జాగ్రత్త అండి, యెహోవాతో ఆటలాడొద్దండి. ఇది చంపేవేసిందండి. ఆ వ్యక్తిగతంగా చంపేయాలి, సంఘంగా అతను వెలివేసేయాలి. అపవిత్రత అన్నాడు.
దాన్ని చంపారు. ధనాపేక్ష, అది అది ఈ ధనాపేక్ష విగ్రహాలతో సమానం. ఈ ధనాపేక్ష కూడా చంపారు. ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో జాగ్రత్త ఉన్నవాళ్ళు కొనసాగుతున్నారు, అపవిత్రతలో కొనసాగే వాళ్ళు కొనసాగుతున్నారు, కామాలతో ఉన్నవాళ్ళు కొనసాగుతున్నారు, దురాశలు ఉన్నవాళ్ళు కొనసాగుతున్నారు, ధనాపేక్ష ఉన్నవాళ్ళు కొనసాగుతున్నారు. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా ఇది మనందరిలో ఉందండి ఇప్పుడు కదండి. ధనాపేక్ష మనందరిలో ఉందండి. దాన్ని కూడా చంపారండి. ధనాన్ని ఎందుకు ఆశించాలండి? అవసరం లేకపోతే ఆశించాలండి. ఇంకొకటి దేవుడికి ఉండడానికి ఆశించాలండి. మీరు ఎవరైనా నేను ఈ పని చేస్తాను నాయనా, నేను ఈ పని చేస్తాను, ఈ పనిలో నాకు ఒక రాబడి అనుగ్రహించు, ఈ సొమ్ము నీకు ఇస్తాను అని చెప్పేసి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసి పని చేసిన వాళ్ళు ఉన్నారండి? నేను ఒక ఆయన చెప్పానండి, మీరు దేవుడికి ఉండటం కోసం పని చేయి, దేవుడికి ఇవ్వని చెప్పేసి అంటే ఆయన అలా చేశాడండి. చేసి దేవుడికి ఇచ్చి అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అంకుల్ మీరు ఎలా చెప్పారు, నేను ఒక పని చేయగలిగిన పని కూడా చేశాను అంటే. మళ్ళీ పాపం పనులు కాదండి, దొంగతనం కాదండి, తప్పుడు పనులు కాదండి, మంచి పనులు. దొంగతనం చేసేవాడు ఇక మానేసి మంచి పని చేసి కష్టపడి మంచి పని చేసి అవసరం వాళ్ళు సహాయం చేయాలన్నాడండి. 27 వచ్చారు, 4 వచ్చారు ఆయన అలా చేశాడండి. మనకేదో బెంగళూరు నుంచి పుస్తకం వస్తుంది చూడండి, ఆ పుస్తకంలో ఒక ఆర్టికల్ తర్జుమా చేశాడండి. ఎవరంటే తర్జుమా మన కలిసి తర్జుమాదారుడు ఒక ఆయన ఉన్నాడండి, నిజప్రకాష్ గారండి. తర్జుమా చేశాడండి, వాళ్ళు డబ్బులు ఇచ్చారండి. ఆయన కష్టార్జితం మాట్లాడండి, దాన్ని దేవుడికి ఇచ్చాడండి. అప్పుడు నాకు ఫోన్ చేశాడు, అందరూ మీరు చెప్పి నేను చేశాను అన్నాడు. అలా నేను చేసి నీకు ఇస్తాను, అందుకు డబ్బు సంపాదిస్తారు తప్ప భూమి మీద కూర్చుకుంటారు కదండి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, అది కూర్చుకున్నది ఎవరికో విడిచిపెట్టేస్తాం. అదంతా వృధా అన్నాడండి ఆయన. ఎవరు వ్యర్థము అన్నాడు ప్రసంగి గారు. అంత ఇబ్బంది అర్థమైందండి, మనం ముందే అర్థం చేసుకుందాం దాన్ని. ఓకే, ఇవన్నీ చెప్పవలసినవి. ఓకే, ఇవి ఉంటే ఏం చేస్తాయండి? ఇవి ఉంటే మనలను చంపివేయును, మనలను చంపివేయును. కొంచెం కింద రాజేస్తాను, ఇక్కడికి నాకు ఇక్కడ ఖాళీ లేదండి. 3, 8, 11 3, 8, 11. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట కూతురు అని వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుడి అని సున్నతి పొందకపోవటి అని భేదము లేదు, పరదేశి అని సిదీనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. చాలు. క్రీస్తు లేపబడిన వారు విసర్జించవలసినవి. క్రీస్తుతో లేపబడిన వారు విసర్జించవలసినవి.
క్రీస్తు కూడా లేపబడిన వారు విసర్జించవలసినవి. మన శరీరంలో విసర్జించేది ఏమిటి? చెమట విసర్జిస్తున్నాం, మన మూత్రాలు విసర్జిస్తున్నాం, ఇంకా చాలా విసర్జిస్తామండి. మేడకేసుకుని విసర్జిస్తాం, క్యాండర్ ఇచ్చి ఊసి విసర్జిస్తాం, చీది విసర్జిస్తాం, ముసుగు తీసి విసర్జిస్తాం. అలాగే అన్ని అవయవాలు విసర్జిస్తాయి. ఆఖరికి మన చర్మం కూడా అలాగా ఊడిపోతూ ఉంటుంది. మనకు తెలియదు. మనం స్నానం చేసి వచ్చినప్పుడు మన చర్మం మీద ఒక పొర వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ ఒక పొర ఉంటుంది. స్నానం చేసి వెళ్ళాలంటే ఒక పొర వస్తుందండి. ఎన్ని పొరలు కొడుతున్నాయో అనండి, ఇలాగ విసర్జిస్తూనే ఉంటామండి. అంటే స్నానం చేసేటప్పుడు ఇది కూడా గట్టిగా తోమాలండి, వస్తుందండి. లేకపోతే అది మాట్లాడతాం, విసర్జించవలసింది మాట్లాడతాం. ఓకే, అంచేత మా బాడీలో చాలా విసర్జించేవి చాలా ఉన్నాయి. మరి ఆత్మ ఏమైనా విసర్జించవలసి ఉన్నాయా? ఆత్మకి విసర్జించవలసిన వాటిని చెప్పాడండి ఇక్కడ. ఏంటది? మొదలు కోపంతో స్టార్ట్ చేశాడండి. కోపము, 2 ఆగ్రహము. కోపము, ఆగ్రహము. 3 దుష్టత్వము. 4 దూషణ. 5 మీ నోట బూతులు. 6 అబద్ధం. ఒకడు అబద్ధమాడకుడి. అబద్ధమాడకుడి, ఇది విసర్జించవలసి. ఒక వెర్షన్లో దీన్ని ఆగ్రహం అన్నాడండి, కోపాన్ని. ఇక అన్ని వెర్షన్స్లోనూ యాంకర్ అనే మాట మాట్లాడు. ఆగ్రహం ఒక వెర్షన్లో మాత్రం ద్వేషం అన్నాడండి. ఆగ్రహము అన్నాడు, ద్వేషము అన్నాడు. దుష్టత్వము, బ్యాడ్ ఫీలింగ్ టువర్డ్స్ అదర్స్ అన్నాడండి. బ్యాడ్ ఫీలింగ్ అన్నాడు, దుష్టత్వం. దూషణ, ఇతరులను దూషించడం, బ్లాస్ఫమీ. మీ నోట బూతులు, బూతు మాటలు. ఆ తర్వాత అబద్ధం, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. చంపవలసిన వాటికి విసర్జించవలసిన వాటికి ఏంటి తేడా? చంపవలసిన వాటికి విసర్జించవలసిన వాటికి తేడా ఏమైనా ఉందండి, లేదా అన్ని సమానమే? తేడా ఉంది. ఏంటంటే తేడా? తేడా ఏంటండి? ఈ రెండింటికి తేడా ఏంటి? అమ్మా అది బ్యాక్టీరియా చంపేయాలి, అది వేరు. అదే దాన్ని ఉంచుకోలేదు. ఇవి ఉంటాయండి, ఇవి ఉంటాయండి. వీటి సంగతి ఏంటంటే, కోపం, నాకు
కోపం ఉంది, కోపం తగ్గాలి, కోపం తగ్గాలి, కోపం తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి. అప్పుడు ఏ స్థాయికి వెళ్తాడండి? ఏ స్థాయికి వెళ్తాడు? దీర్ఘశాంతం స్థాయికి వెళ్తాడు, లేక శాంతం స్థాయికి వెళ్తాడండి. ఇంకా తగ్గించుకుంటుంటే దీర్ఘశాంతం స్థాయికి వెళ్తాడండి. అదండి అదే విసర్జించుకోవాల్సింది ఉంటుంది కాబట్టి ఉంది అంటే కుదరదు. యేసుప్రభు కోపిష్ట శాంతమూర్త, అత్యంత శాంతం ఉండాలి అంతే. ఆగ్రహం అంటే ఏమో కొంచెం కొంచెం ఏంటిది అంటే అది ఎక్కువ అండి, అది టెంపరేచర్ ఎక్కువ, దీనికంటే కొంచెం ఎక్కువది ఆగ్రహం. అది కోపం కంటే ఎక్కువది. అది రాకూడదు, అది కీడు చేస్తుంది, ఇంకొకరు హాని చేస్తుంది. దుష్టత్వం, చెడుతనం వద్దు, దూషణ, ఇతరులను దూషించడం వద్దు, నోట్లో బూతులు పెట్టడం వద్దు. మనందరికీ బూతులు వచ్చు, ఎప్పుడు బయటపడతాయండి? చోటు బయటపడతాయి. ఎవరైనా కాలు తగ్గితే అంటే అప్పుడు వస్తుందండి బూతు. ఎవరన్నా మన కీడు చేస్తే అప్పుడు వస్తుందండి బూతు. ఉన్నాయి బూతులు ఉన్నాయి, కట్టుబడి బూతులు ఉన్నాయి. ఎవరన్నా మనం నొప్పించినప్పుడు ఆ బూతులు బయటకు వస్తాయి. బూతు బయటకు వచ్చింది దాని అర్థమేంటే నువ్వు మంచోడుగా చెడ్డోడు అని. చెడ్డోడు నోటి నుంచి బూతులు వస్తాయి, మంచోడు నోటి నుంచి ఆశీర్వాదం వస్తాయి అంతే. నువ్వు చెడ్డోడు అయితే నీలో చెడు మాటలు వస్తాయి, నువ్వు మంచోడు అయితే మంచి మాటలు వస్తాయి. అబద్ధం, అబద్ధం మంచిదే చెడ్డదా? చెడ్డదే, విసర్జించాలి. అవసరానికి కూడా అబద్ధం ఆడకూడదు. అప్పుడు ఇవి విసర్జించవలసినవి ఆయన చెప్పిన తర్వాత అప్పుడు ఎలా స్టార్ట్ చేశాడంటే దాన్ని ముగించి ఎలా ముగిస్తున్నాడంటే 9-10 వచనాలు. ఒకరితో అబద్ధం ఆడుకుని ఏనగా ప్రాచీన స్వభావంలో దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ఇది ప్రాచీన స్వభావం. పాత స్వభావం, దీన్ని ఏం చేయమంటాడంటే పరిత్యజించండి, పరిత్యజించండి అని విడిచిపెట్టేసేయండి, పరిత్యజించండి. అప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకోండి. ధరించుకోవాల్సిన వాటిని తర్వాత చెప్తామండి. నవీన స్వభావం ధరించుకోండి అంటే తర్వాత లిస్ట్ రాస్తానండి. ఓకే, ఇది ప్రాచీన స్వభావం. దాని క్రియలతో కూడా ఇది ప్రాచీన స్వభావం అయితే ఇవేంటండి ప్రాచీన స్వభావం యొక్క క్రియలు. ప్రాచీన స్వభావం యొక్క క్రియలు. అప్పుడు ధరించుకోవాల్సినవి నవీన స్వభావం యొక్క క్రియలు మనం ధరించుకుంటాం. అది తర్వాత రాద్దాం. ప్రాచీన స్వభావం క్రియలను విసర్జించండి, పరిత్యజించండి, విడుదల చేయండి, విడిచిపెట్టేసేయండి. జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతన పరచున్న నవీన స్వభావం ధరించుకోండి. అప్పుడు నవీన స్వభావం మనం తర్వాత రాస్తాం, వాటిని ధరించుకోండి అన్నాడు. ఇలాగా విసర్జించి ధరించుకునే విషయంలో క్రీస్తుని ధరించుకోవాలా, యూదులు విసర్జించాలా, ఎవరు చేయాలి? ఏం లేదండి. యూదులైనా విసర్జించాలి, ధరించవలసింది ధరించాలి. క్రీస్తునైనా విసర్జించి ధరించవలసింది ధరించాలి. సున్నత పొందినైనా సున్నత పొందడైనా విసర్జించవలసింది విసర్జించాలి. ఏ భేదం లేదు. పరదేశి కానీ సిద్ధీనుడని కానీ, అంటే సిద్ధీనుడు నేను ఒక మాట అర్థం చేసి కింద ఏమన్నాడంటే అనాగరికుడు, అనాగరికమైన జనాంగం. ఇంగ్లీష్ బైబిల్లో బర్బేరియన్స్ అన్నాడు.